ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఇన్ఫార్మ్స్. అయితే ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు, ఇప్పుడు మిరప పంట కటింగ్ చేస్తా ఉన్నాము. కటింగ్ చేసిన తర్వాత మంచి గ్రోత్ రావాలి, మళ్ళీ సెకండ్ క్రాప్ రావాలి, సెకండ్ క్రాప్ కు మంచి గ్రోత్ రావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వాటి కోసము ఎలాంటి స్ప్రే తీసుకోవాలి, ఎలాంటి అడుగు మందులు వేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు కనుక చివరి వరకు చూస్తే ఖచ్చితంగా మీకైతే బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మిరప రైతులు ఉన్నారో వారు ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ లభించే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనము ఏదైతే క్రాప్ తెంపిన తర్వాత మనము ఒక ఫర్టిలైజర్స్ అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే అడుగు మంది వేస్తేనే మనకు మంచి గ్రోత్ అయితే వస్తుంది. మనము అడుగు మంది వేయకుండా పైపాటుగా ఏదైతే మందులు కొడుతామో దాంతో కంప్లీట్ గా మనకైతే గ్రోత్ అయితే అంత బాగా అయితే రాదనమాట. ఇదైతే మీరైతే గమనించండి. ఎప్పుడైతే కింద అడుగు మంది వేసి మళ్ళా ఒక 4-5-6 డేస్ తర్వాత మీరు పైన మందులు కొడితే ఎక్సలెంట్ గా రిజల్ట్ తర్వాత గ్రోత్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే మీరైతే గమనించండి అనమాట. ఖచ్చితంగా వాటర్ పెట్టుకున్న తర్వాత ఈ అడుగు మంది అయితే వేయాలన్నమాట. అడుగు మందులో భాగంగా ముఖ్యంగా మీరు 28-28-0 అయితే వేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు ఒక యూరియా బస్తా అయితే వేసుకోండి అనమాట. 28-28 ఒక యూరియా బస్తా, ఈ రెండు కలిపి అయితే వేయండి. మీకు మంచి గ్రోత్ తో పాటు మంచి సైడ్ బ్రాంచెస్ కూడా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటది అనమాట. అయితే చాలా ప్రాంతాల్లో ఏంటంటే వైరస్ సమస్య అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో వైరస్ మీ తోటలో కనుక ఉంటే మీరైతే యూరియా అనేది వేయకండి. యూరియా ప్లేస్ లో మీరు 28-28-0నే 2 బ్యాగులు అయితే వేసుకోండి. అప్పుడైతే మీకు మంచి గ్రోత్ అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సో ఇదైతే మీరైతే కింద అడుగు మందు వేసుకోవాల్సిన ఇవి అనమాట. ఇదైతే వేసుకోండి అనమాట. వైరస్ లేకుండా ఖచ్చితంగా యూరియా అయితే వేసుకోవచ్చు. అయితే ఇది వేసిన తర్వాత మళ్ళా ఒక 4-5 రోజుల తర్వాత ఒక మంచి గ్రోత్ కోసం మంచి ఒక స్ప్రే అయితే తీసుకోవాలి. అది ఏమేమి తీసుకోవాలని కనుక మనం చూసుకున్నట్లయితే జిబ్రాలిక్ యాసిడ్ అయితే ఒకటి తీసుకోవాలి. జిబ్రాలిక్ యాసిడ్ తో పాటు నైట్రోబెంజిన్ అనేది దొరుకుతుంది అనమాట. మనకు బూమ్ ఫ్లవర్ పేరుతో వస్తుంది. ఒక 500 ml బూమ్ ఫ్లవర్, దాంతో పాటు ప్రోజిబ్ ఈజీ అనేది దొరుకుతుంది 2.5 grams. అలాంటి 2 ప్యాకెట్స్ తీసుకోండి. ఆ తర్వాత కాల్షియం అయితే తీసుకోండి అనమాట. సో కాల్షియం అయితే ఎక్కడ కూడా మీకైతే దొరికిపోతుంది. సో కాల్షియం అయితే తీసుకోండి. సో కాల్షియం దొరకకపోతే ఒక దేశీ ఆవు పాలు 1 లీటర్ మీరైతే కలిపి కొట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అందులో కాల్షియం రకరకాల మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి అది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా మీ చేనులో మంచి గ్రోత్ అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే చాలా తోటలు ఇప్పుడు మొద్దుబారిపోయినాయి అనమాట. సో మొద్దుబారిపోతే ఈ 2 పనులు అయితే ఖచ్చితంగా చేస్తేనే మీకైతే ఇంకా మళ్ళీ తిరిగి గ్రోత్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా అడుగు మందు తీసుకున్న తర్వాత ఈ స్ప్రే అయితే తీసుకోండి. ఏమేమి తీసుకోవాలి? జిబ్రాలిక్ యాసిడ్, నైట్రోబెంజిన్ ప్లస్ కాల్షియం అయితే కొట్టుకోవాలి. అప్పుడే మీకైతే మంచి గ్రోత్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని బూస్టప్ కోసం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి.